రైతు రుణ విముక్తి పత్రాలు అందజేస్తున్నారు కాబట్టి వారికి సందర్భంగా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనకున్నటువంటి మన మండలంలో ఉన్న ప్రధానమైన సమస్యలు కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు మన మండలంలో ఈరోజు ఇప్పుడే ఒక 2 నెలల క్రితం మనం 74 లక్షల రూపాయల నిధులతో ఒక రోడ్డు నిర్మించుకున్నాం, నేషనల్ హైవే రోడ్డు. అక్కడ ఆ ఎలక్షన్స్ ముందైతే ఆ రోడ్డు ఎంత అధ్వానంగా ఉన్నదో మనం అందరం చూసాం. మన శాసనసభ్యుల వారు నేషనల్ హైవే అధికారుల చుట్టూ తిరిగి ఆ 74 లక్షల రూపాయల నిధులు తీసుకొస్తే రోడ్డు వేసిన 2 నెలలకే మళ్ళీ ఈరోజు గుంతలమని అయిపోయింది. అటువంటి వారిపైన కలెక్టర్ గారు కఠినంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ, అదేవిధంగా కోవూరు షుగర్ ఫ్యాక్టరీ, షుగర్ ఫ్యాక్టరీలో గత 2 సంవత్సరాల నుంచి బకాయిలు ఉన్నాయి. ఎమ్మెల్యే గారి చొరవతో ముఖ్యమంత్రి గారు 6 కోట్ల రూపాయలు రైతు బకాయి చెల్లించడం జరిగింది. అదేవిధంగా ఈ పోతిరెడ్డిపాలెం గ్రామానికి ముఖ్యమంత్రి గారు వచ్చిన సందర్భంగా ఆ ఫ్యాక్టరీని పునరుద్ధరించాలని చెప్పి మన శాసనసభలో కోరిన పిమ్మట మన సీఎం గారు అంగీకరించడం జరిగింది. దానిలో భాగంగా ఆయన గతంలో కూడా ఒక అధ్యయన బృందాన్ని పంపారు. మళ్ళా నిన్న ఒక అధ్యయన బృందం వచ్చింది. ఇప్పుడు కూడా అధ్యయన బృందం షుగర్ ఫ్యాక్టరీలో అధ్యయనం చేస్తున్నారు. వారు కూడా జిల్లా కలెక్టర్ గారు సహకరించి ఆ షుగర్ ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించడానికి అవసరమైనటువంటి సహాయ సహకారాలు కూడా కలెక్టర్ గారు అందించాలని కోరుకుంటూ, అదేవిధంగా మేడం గారు వచ్చిన మొదటి రోజే జమ్మిపాలెం రోడ్లో ఎన్నించారు ఇసుక రీచ్కి, అది ఆర్ఎన్పీ రోడ్.